నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వనిక. డీటెయిల్ చూస్తే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ అధికారులు ముమ్మరం చేశారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో అమాంతం బురద నీరు పెరిగి ఎలక్ట్రిసిటీ వ్యవస్థ దెబ్బతినడంతో చీకట్లు అలుముకున్నాయి. ఎయిర్ బోయర్లు ద్వారా గాలిని పంపుతున్న అధికారులు టన్నెల్లో విద్యుత్ మరమ్మతులు చేపట్టారు. ఆపరేషన్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో భాగంగా లోకోమోటివ్ ట్రైన్ ద్వారా భారీ జనరేటర్ను సొరంగంలోకి పంపారు. దాని ద్వారా విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక మట్టిని తవ్వే పరికరాలు, అండర్ వాటర్ స్కానర్తో రెస్క్యూ టీములు సొరంగం లోపలికి వెళ్లాయి. టన్నెల్లో మట్టి, బురద నీరు ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ టీములు వెళ్లడానికి ఆటంకం ఏర్పడుతుందన్నారు నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్. ఇక భారీ మోటార్లతో నీటిని బయటికి పంపిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నామని ఆయన చెప్పారు. रिंग तो दूर तक दिख रहे हैं। रिंग मनोज द्विवेदी। ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు చేరుకున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు, కాంట్రాక్టర్ ఏజెన్సీలు రెస్క్యూ సిబ్బందితో భేటీ అయ్యారు. ఇక టన్నెల దగ్గర కొనసాగుతున్న సహాయక చర్యలను మంత్రులకు వివరించారు అధికారులు. 8 మంది ప్రాణాలు రక్షించడమే తమ ప్రాధాన్యత లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్. ఇక టన్నెల పైనుంచి, పక్క నుంచి తవ్వేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ప్రాంతంలో పైనుంచి తవ్వేందుకు ఉన్న అవకాశాలపై అధికారులతో సమీక్ష చేశారు. కొండపై నుంచి టన్నెల్లోకి చేరుకోవాలంటే సుమారు 450 మీటర్లు తవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో పైకప్పు కూలడంతో మట్టి, బురద నీరు భారీగా చేరుకుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రెస్క్యూ టీంలు నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మట్టి, బురద నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ ఘటనపై మాట్లాడిన రాహుల్ ప్రమాదం జరిగిన తీరు, సహాయక చర్యలపై ఆరా తీశారు.